అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికైతే ముందుకైతే హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. హ్యాపీ న్యూ ఇయర్ ఏంటంటే ఎలా జరుపుకున్నారు ఏంటన్నది మాత్రం కామెంట్ చేసేయండి. ముందుగా అయితే చాలా మంది లైఫ్ లో ఇయర్స్ వస్తూనే ఉంటాయి, అందరి లైఫ్ లో వస్తాయి, కానీ హ్యాపీనెస్ అనేది ఉండదు. జస్ట్ మనం మాత్రం హ్యాపీ ఇయర్ అనేసి అనుకుంటాము. నేను ప్రతిదీ మనం బిజినెస్ గురించి మాట్లాడతాం, కానీ అప్పుడప్పుడు కొంచెం ఇలాంటివి కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే మనము మన లైఫ్లో హ్యాపీగా ఉండాలి అంటే దానికి కారణం మనమే అన్నమాట. మనం హ్యాపీగా ఉండాలనుకుంటే ఉంటాం, లేదంటే లేదు. మనం ఎంచుకున్న పర్సన్స్ బట్టి, అంటే మనం ఎంచుకున్న పనిని బట్టి మనకు అన్నది హ్యాపీనెస్ ఉంటుందా లేదా అనేది. కొందరు ఏమనుకుంటారంటే డెస్టినీ, అంటే నా తర్వాత ఇంతే, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నేను ఎప్పుడు ఇదే చేసుకుంటుంటాను అనేసి అనుకుంటా ఉంటారు. అలా ఏం అనుకోదండి, ఎందుకంటే మన తర్వాతని మనమే మార్చుకోగలుగుతాము. జస్ట్ నీళ్లు తాగినంత ఈజీగా అయితే మార్చుకోగలుగుతాము. ఎలా అంటే కొద్దిగా కష్టపడాలి, ప్రతి దానికైతే ఏదో ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. అది అన్నమాట. ఇంకా హ్యాపీ ఇయర్ అంటే ఇయర్స్ వస్తూ ఉంటాయి, కానీ హ్యాపీ ఎవరి లైఫ్లో ఉండదు, డిపెండ్ ఆన్ మై సెల్ఫ్ అన్నట్టు. అంటే ఎవరి సెల్ఫ్ మీద వాళ్ళు డిపెండ్ అయింటారు హ్యాపీనెస్ కావాలి అనుకున్నప్పుడు. ఎదుటి వాళ్ళ రియాక్షన్ బట్టి మన యాక్షన్ ఉందనుకోండి, అప్పుడు మన దగ్గర హ్యాపీనెస్ అనేది ఉండదు. వాళ్ళ రియాక్షన్తో పాటు మనం ఏదైనా వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా మనం హ్యాండిల్ చేసుకోగలిగితే అప్పుడు వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ అనమాట. ఇది హ్యాపీనెస్. ఎలా అనిపించింది ఏంటనేది మాత్రం కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు ఏదో ఈరోజు తోచింది చెప్పాను, అంతకుమించి ఇంకేం లేదు. మనమైతే బిజినెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈరోజు బిజినెస్ టాపిక్లో వచ్చేసి నేను జీడిపప్పు అయితే ప్యాక్ చేశాను. ఏంటంటే నేను ఈ మధ్య కొద్దిగా చేయడం లేదు, మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా అంటే లాస్ట్ టైం మా పిల్లల ఊరికి పోవడం అది ఇది ఏదేదో మా ఇంట్లో సమస్యల వల్ల కొద్దిగా అయితే చేయడం వెనకేసాను. అందుకే మన ఛానల్ వాళ్ళు అయితే చూస్తున్నారు కానీ కామెంట్స్ పెడతలేరు. ప్లీజ్ మీరు కామెంట్స్ పెడితే నేను ఏదైనా క్వశ్చన్ వేసినా ఆన్సర్ ఇచ్చేకైతే ఉంటుంది. ఇంకొకటి బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా అయితే స్టార్ట్ చేసుకోండి, ఎందుకంటే మంచి ఎర్నింగ్ అయితే ఉంటుంది. ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాఫిట్ని అయితే ఎంచుకోవచ్చు. నేను దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే పెట్టుబడి అన్నది కొంచెం అనమాట. పెట్టుబడి కొంచెం ఉంటుంది, ఆదాయం కూడా దానికి తగినట్టే వస్తుంది, ఏదో కొండలు పిండిని చేసినంత అయితే ఉండదు. ప్లస్ మనకైతే డైలీ ఎంత రావాలనుకుంటామో మ్యాక్సిమం అయితే అంత అయితే వచ్చిద్ది. ఎవరైనా ఇంటికాల ఖాళీగా ఉండి మేము బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే మనము చేసే పనిలో అంటే ప్రాఫిట్ ఉందా లేదా అని మంచిగా అనుకొని మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. పనికి నిజాయితీకి సంబంధం లేదు, కాకపోతే ఏదో వచ్చింది చెప్పేశాను. ఇంకొకటి చాలామంది ఏమనుకుంటారంటే మేము బిజినెస్ చేసుకోవాలి అనేసి అనుకోరు, కానీ ఇంకా వెరైటీ మనమేంట్రా చిన్న చిన్నగా చీప్గా ప్యాకెట్లు అమ్ముకోవడం అనేసి అనుకుంటూ ఉంటారు. అవి కూడా ప్రతిదీ బిజినెసే కదా. ఇప్పుడు టాటా ఉన్నాడు, టాటా అంటే ఆయన ఏదో డిజిటల్ మార్కెటింగ్ అవి ఇవి చేస్తాడు. స్టార్టింగ్ అయితే ఆయన కూడా ఫస్ట్ ఏదైనా మొదలు పెట్టేటప్పుడు చిన్న దాని నుంచే కదా మొదలు పెట్టింటాడు. అలా ఆయన నేను ఇది చెయ్యాలా అని అనుకుంటే ఆయన టాటా అవుతాడా, మనం ఏమైనా ఇది అవుతామా? అందుకనమాట మనం ఏ పని చేసినా హార్నెస్ట్గా నేను నా ఆత్మవిశ్వాసంగా ఈ పని చేయగలుగుతున్నాను అని అనుకొని ఏ పని చేసినా, ఇదే కాదు ప్యాకింగే కాదు, మనం ఏ పని చేసినా కానీ జెన్యున్గా మనకు సాటిస్ఫై అవుతుందా లేదా అని చూసుకొని, మన ఇంట్లో ఫ్యామిలీకి సెట్ అవుతుందా లేదా అని చూసుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఒకరి కింద మనం పని చేయాలనుకోండి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి, అది 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనకు శాలరీ ఇస్తున్నారు, మనకంటూ 5 ఏళ్ళు నోట్లో పోతుందంటే వాళ్ళు పెట్టేదే, కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వినాల్సిందే. ఇంకా మనమంతా లేదు అనుకుంటే కనుక సెల్ఫ్ ఇలా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈజీగా చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఇంకా నా బిజినెస్కి వచ్చినంత మాత్రం నా బిజినెస్కు మీకు చెప్పాల్సిన విషయాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. కొన్ని సీక్రెట్స్ ఉంటాయి ప్రతి బిజినెస్లో. నాకు తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటారు, నేను తెలుసుకుంటా ఉంటాను. అంటే ఇప్పుడు నేను హోల్సేల్ చేస్తాను, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అవన్నీ మీకైతే నేను సీక్రెట్స్ చెప్పలేను, కాకపోతే మ్యాక్సిమం అయితే నేను అన్నీ చెప్పాను. మీరు నా వీడియోస్ మొత్తం చూసుకుంటే
దాంట్లో మీకు మ్యాక్సిమం నేను అన్ని చెప్పుకుంటూనే వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు నేను సీక్రెట్ మెయింటైన్ చేస్తాను, దానివల్ల నాకేంటి వచ్చేది, నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు తెలిస్తేనే కదా రేపొద్దున మీరు ఎదుర్కొన్న సమస్యలు మీరు ఎదుర్కోకూడదు కదా. అలాంటి అన్నప్పుడు నేను నా వీడియోస్ చూసి మీరు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు మీకు డిసప్పాయింట్ ఉండకూడదు కదా. అందుకోసం అనమాట నేను ప్రతిదైతే చెప్తూనే ఉంటానన్నమాట. నిజంగా చెప్తున్నా, బిజినెస్లో మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఈజీగా మంచిగా ఇంటి దగ్గరే ఉంటూ మార్నింగ్ మనము 9కి స్టార్ట్ చేసిన ఈవినింగ్ 4-5 కల్లా అన్ని షీట్స్ ఈజీగా అయితే మనం అమ్ముకోవచ్చు. దీంతో పాటు కవర్స్ అవి కూడా అమ్ముకోవచ్చు అని చెప్పాను కదా, అది అనమాట. నిన్న నేను చూసిన ఫెస్టివల్లో చాలామంది పాన్ షాప్ వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉంటాను నేను. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళు అందరు కేక్స్ పెట్టేసినారు. ఎక్కడంటే అక్కడ చిన్నగా ఒక చిన్న మంచం లాగా వేసుకొని దాని మీద వేసుకొని అన్ని కేక్స్ అన్ని పెట్టుకొని అమ్మేసుకున్నారు అనమాట. అలాంటివి ఏదైనా ఒకటి చిన్న తగిలినా కూడా మంచి లాభం అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు కస్టమరు తెలియాలి అంటే మనం బయటికి వెళ్ళి సర్కిల్ తీసుకుంటేనే కదా మనకు కస్టమర్స్ తెలిసేది, మన దగ్గర కూడా ఏదైనా ప్రోడక్ట్ ఉందని తీసుకోవడానికి. ఇంకా నిన్న వీడియోలో చాలా మందికి చెప్పాను, కొత్తవి ట్రై చేయండి, కొత్తవి ట్రై చేసినప్పుడు మాత్రం మనకైతే మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది అని చెప్పేసి. ఇంకా హోల్సేల్గా ఎలా వేసుకోవాలి అన్నది కూడా చెప్పాను. హోల్సేల్ అంటే మీకు కొంచెం వరకు అయితే ప్రాఫిట్ ఉండదు, బట్ ఏంటంటే మనం బయటికి వెళ్ళే ఖర్చులు అవి ఇవి అయితే తీసేసుకోవచ్చు, హ్యాపీగా అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఏం పెద్ద ఇష్యూ కాదు. ఇంకా బయటికి వెళ్ళి చేసుకోవాలనుకుంటే ఇవి కవర్స్ అవి ఇవి అమ్ముకుంటాం కాబట్టి అక్కడైతే మంచి ప్రాఫిట్ వస్తుంది. మనం హోల్సేల్కి వేసుకున్నాం అనుకోండి అవి ఏం రావు కదా, మనం ఓన్లీ ఇవి మాత్రమే ప్యాకింగ్ చేసుకోవాలి. అందుకోసం అనమాట బయటికి వెళ్ళి చేసుకునే వాళ్ళకైతే ఈజీగా. ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉండి చేసుకున్నారనుకోండి, హస్బెండ్ ఒకవేళ బయటికి వెళ్ళి అవి సేల్ చేసినా కూడా ఇంట్లో మనము అయితే అన్ని ప్యాక్ చేసుకోగలుగుతాం. నిజంగా చెప్తున్నాను, వాళ్ళు అంత ఓపికగా చేసుకుంటే గాన హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్ మీద కానీ ఈ బిజినెస్ జరిగిందంటే నెక్స్ట్ లెవెల్లో వాళ్ళే ఉంటారనమాట. నిజంగా 1 ఇయర్లో నేను గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాను. ఖచ్చితంగా 1 ఇయర్లో మీరు జెన్యున్గా ఉండి ఈ ప్యాకింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఏదైనా ఎవరైనా వాటెవర్ తల్లి కొడుకు కానీ అంటే ఇంటి దగ్గర చేసి పెట్టే వాళ్ళు ఉండి బయట సేల్ చేసి మార్కెట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే కానీ వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ అనమాట. మంచి బిజినెస్. ఎవరైనా కానీ ఈజీగా మంచిగా మూవ్ అవుతాయి అన్నమాట. సేల్ అవుతూ ఉంటాయి, మనకి ఇంటి దగ్గర రెడీ అవుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళకు అలుపు ఉండదు, ఇక్కడ వీళ్ళకు అలుపు ఉండదు. హ్యాపీగా అయితే మంచిగా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఎవరైనా ఈజీగా స్టార్ట్ చేసుకోండి. చాలా తక్కువ పెట్టుబడితో 2000 వరకు స్టార్ట్ చేసుకొని అలా ఇంక్రీజ్ చేసుకోండి. అంటే మనకి ఏది సేల్ అవుతుంది ఏది సేల్ కాదన్నది చూసుకుంటూ మనం దేన్ని బట్టి అయితే మనం సేల్ చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 1000 రూపీస్కి అయితే తెచ్చాము. మనం 1000 రూపీస్ మీద ఒక ప్రోడక్ట్ చెప్తాను. ఇది ఏముంది, జీడిపప్పు వచ్చేసి మనకు 1000 రూపీస్ కిలో పడింది. సరే, కిలో 1000 రూపీస్ పడిందంటే మనకి దీంట్లో మనకి ఎంత అయితే మనకు ప్రాఫిట్ వస్తుంది అని చూసుకొని మార్కెట్లో ఏదో వేస్తున్నారు, వాళ్ళు ఆరేస్తున్నారు ఏడేస్తున్నారు అంటే కాదు, మనకు తగినట్టు వేసుకోవాలి. దీంట్లో 7 గ్రామ్స్ వేయాలి అనేసి చెప్తారు. 7 గ్రామ్స్ వేస్తే మనకి ఎన్ని ప్యాకెట్స్ వస్తాయి, ఒక 300 ప్యాకెట్స్ దగ్గర వస్తాయి అంతే. అప్పుడు మనకు లాసే కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనము చేసేటప్పుడు ఇప్పుడు కాస్ట్ పడిందంటే ప్రాఫిట్ కూడా మనం చూసుకోవాలి. దీని మీద అయితే పెద్దగా రాదు. దీని మీద మనం షీట్ మీద 2 రూపీస్ వేసుకోవాలి, అంటే ప్యాకెట్ మీద 2 రూపీస్ వేసుకోవాలి. ఆ 2 రూపీస్ వేసుకున్నాం అనుకోండి, మనకు 10 ప్యాకెట్ల మీద వచ్చేసి 20 రూపీస్ మార్జిన్ అయితే వేసుకోవాలి. సరే, ఇది కాస్ట్ ఎక్కువ కాబట్టి ఈచ్ ప్యాకెట్ మీద అయితే 1 రూపీ వేసుకోవాలి. అమ్ముకున్న వాళ్ళకు ఒక 1 రూపీ వస్తుంది. అలా మనం క్యాల్కులేట్ చేసుకొని ఒక ప్యాకెట్ మీద వచ్చేసి మనకు 1 రూపీ అంటే మనకు 1000 పైన ఒక 300 అంటే 1300 దగ్గర మనకు పోవాలి. మళ్ళీ కవర్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. వాటికి ఒక అర రూపాయి అంటారు, అర్ధ రూపాయి అంటారు. అంటే మనం ఒక్కొక్కటి మనము 3.5-4 రూపీస్కి అమ్ముకుంటే కానీ మనకు దీంట్లో గిట్టుబాటు రాదు. అది అన్నమాట.
మనము సేల్ చేసుకోవాలి అంటే ఒక ప్యాకెట్ వచ్చేసి మనకు మినిమం టు మినిమము మీకు ఏదైనా తీసుకోండి 4 రూపీస్ పడిందంటే అప్పుడు ఓకే, 3.5 ఎనఫ్. 3.5 రూపాయలు పడినా కూడా మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. 300 షీట్స్ అంటే ప్యాకెట్స్ అంటే మనకు అట్టలు వచ్చేసి ఒక 60 దగ్గర అయితే అవుతాయి, 60 దగ్గర అవుతాయి. నేను కరెక్ట్ అంత ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్ వేసి చెప్తాను, మళ్ళీ మీరు కింద కామెంట్స్లో ఏదో రాయొద్దండి, నాకైతే అంత లెక్కలు రావు. నిజంగా 60 వేసుకున్నా కూడా 60 అట్టలు ఈజీగా మనకు ఒక రోజులో సేల్ అవుతుంది. మనకి పెట్టుబడి పోయినా కానీ 300 ఇవి ఒకటే దీని మీద పోయింది. మళ్ళీ చెక్క లవంగాల మీద అవి ఇంకా ఇలాచి అలాంటివన్నీ ఒకదానికొకటి పోతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి మనము డైలీ ఒక 500 టార్గెట్స్ అట్టలు పెట్టుకున్నాం అనుకోండి, 500 పోకుండా కూడా దాంతోపాటు మనం ఈ ఫుడ్స్ ఇవి ఏమంటారు హోమ్ ఫుడ్స్ అంటే ఏమంటారు స్వీట్స్, నేను చెప్పాను కదా ఇది సోన్ పాపడి అలాంటివి మనం ఫుడ్ మీద కొన్ని కాన్సన్ట్రేషన్ పెట్టుకొని చాక్లెట్లు అలాంటి మీద అమ్ముకున్న కూడా వాటితో పాటు వీటితో పాటు అవి 2 బ్యాలెన్స్ అయ్యి మనకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది. నిజంగా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. నాను ఖచ్చితంగా చేయాలి అనేసి అనుకుంటాను, కాకపోతే నాకు ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి నేనైతే నా జాబ్ని అయితే వదిలేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు అందులో మంచి గ్రోత్ వస్తుందేమో అన్న ఒక చిన్న నాకు ఒక 5 ఇయర్స్ నుంచి నేను దానిలోనే చేస్తున్నాను కాబట్టి 5 ఇయర్స్ నేను రీటైల్లోనే ఉన్నాను కాబట్టి నాకు ఆ ఫీల్ అనేది అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా ఇదన్నది కొత్త, కాకపోతే ఇష్టం, ఎందుకంటే దీన్ని కూడా చేస్తూ ఉన్నాను. మేబీ ఫ్యూచర్లో ఒక 2 మంత్స్ చూసుకొని మ్యాక్సిమం అయితే డ్రాప్ అవుతాను, ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిపోతున్నారు కాబట్టి డ్రాప్ అవ్వాలనేసి అనుకుంటా ఉంటాను. ఇది అనమాట. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి, ఎందుకంటే నా వీడియో కూడా కొంచెం వైరల్ అవుతుందని ఒక చిన్న హోప్ అనమాట. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చేసి చిన్న కామెంట్స్ ఏదో ఒకటి ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఏదో సోది చెప్పిన అలా అన్న ఫీల్ రాకుండా ఏదో చెప్పేసాను అనుకోకుండా ఏమనుకోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.